సార్, నిజంగా ఇది పాసిబుల్ అంటారా? ఎగ్జాక్ట్గా ప్రూవ్ చేయలేము. ఐ మీన్ దే మైట్ బీ ఎ పాసిబిలిటీ, కానీ మనకి ఎగ్జాంపుల్స్ ఏం లేవు, కట్టుకథలు తప్ప. అన్ని కల్చర్స్లో ఇమ్మోర్టాలిటీ గురించి ఉంది. చాలా క్యారెక్టర్స్ పురాణాల నుంచి, గ్రీక్ మైథాలజీ, ఇంకా కొన్ని రిలీజన్స్లో కూడా ఈ కాన్సెప్ట్ గురించి ఉంది. ఇన్ని ప్రూఫ్స్ ఉన్నా కూడా ఎందుకో ఎవరు దీని గురించి పట్టించుకోవడం లేదు సార్. బట్ వై దిస్ సడన్ ఇంట్రెస్ట్ ఇన్ ఇమ్మోర్టాలిటీ? రీసెంట్గా ఒక స్వామీజీని కలిశాను. ఆయన ఫేస్ చాలా ఫెమిలియర్గా అనిపించింది. ఆలోచిస్తే ఆయన ఫోటో మా ఇంట్లో ఉంది, పూజ గదిలో. జనరేషన్స్గా మా ఫ్యామిలీ ఆయన్ని పూజిస్తున్నారు. ఓ, ఎవరు అతను? రామలింగ స్వామిగలని. ఓ ఎస్, ఆయన గురించి నేను కూడా విన్నాను. తమిళనాట్లేదు ఊరు, పేరు మర్చిపోయాయి. చిదంబరం దగ్గర సార్. ఎస్ ఎస్, చిదంబరం, ద స్పిరిచువల్ గురు హూ డిసపియర్డ్ ఇన్ టు థిన్ ఎయిర్. అలా మాయమైపోయారంటారు. రికార్డెడ్ ఈవెంట్స్లో ఇదొక మిస్టరీ సార్. అవును అశోక్, అతను పీక్ మెడిటేషన్ని అటైన్ చేసిన వారిలో ఒక్కరిగా గుర్తిస్తారు. అరౌండ్ 1870లో ఆయన ఒకరోజు ఇదే నా ఆఖరి ప్రవచనం అని చెప్పి ధ్యానంతో ఆ పరమాత్మలో కలవబోతున్నాను అని చెప్పారు. తన గదిలో ధ్యానం చేస్తాను అని, ఆ తర్వాత ఇంకా ఎవరైనా వచ్చి చూస్తే ఆ గదిలో ఇంకా ఉండను అని చెప్పి వెళ్ళారు. నిజంగా చూస్తే ఆ తర్వాత అక్కడ ఎవరూ లేరు. అవును సార్, ఆ తర్వాతే ఆయనకు ఇంకా భక్తులు పెరిగారు. అలా మా ఫ్యామిలీలో కూడా ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న ట్రెడిషన్. అందుకే నేను ఆయన గుళ్ళో చూసిన వెంటనే గుర్తుపట్టాను. కానీ మళ్ళీ నేను సరిగ్గా గుర్తు చేసుకొని తిరిగి వెళ్ళి మాట్లాడదామనేసరికి ఆయన అక్కడ లేరు. కానీ నేను మాత్రం ఖచ్చితంగా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తినే చూశాను సార్. సి, వన్ పాసిబిలిటీ ఈజ్ నువ్వు చూసిన అతను ఈ రామలింగ స్వామిగల్కి ఫ్యామిలీ ట్రీలో ఒక రిలేటివ్ అవ్వచ్చు. మేబీ అ డిసెండెంట్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ అవ్వచ్చు సార్, బట్ ద రిజెంబ్లెన్స్ ఈస్ టూ స్ట్రైకింగ్. నేను చూసి అలా కొంత దూరం వెళ్ళాను, రియలైజ్ అవ్వగానే వెనక్కి వచ్చాను. బట్ హీ వాజంట్ దేర్. ఓకే, మేబీ నువ్వు రెగ్యులర్ పూజలు చేయడం వల్ల ఆ ఇమేజ్ నీకు బాగా ఫెమిలియర్ అయి ఉంటుంది. కొంచెం సిమిలారిటీ ఉన్న వేరే అతను కనిపించారేమో. నో సార్, ఫస్ట్లీ ఐఎమ్ నాట్ అ బిగ్ బిలీవర్. అందుకే ద మూమెంట్ ఐ రియలైజ్డ్ ఐ రష్డ్ బ్యాక్. ఐ కుడెంట్ బిలీవ్ మై ఐస్. ఓకే, సో అప్పట్లో మాయమైన అతను ఇంకా ఉన్నారంటాం. సమ్హౌ ఈస్ మేనేజ్ టు లివ్ త్రూ టైమ్. లెట్స్ కన్సిడర్ దట్ పాసిబిలిటీ సార్. ఒకవేళ ఆయన బతుకుంటే ఈజ్ ఇట్ బయాలజికల్లీ పాసిబుల్? ఓకే, సో సైన్స్ ఫిక్షన్ టర్మ్స్లో మాట్లాడితే పర్ఫెక్ట్ రీజనరేషన్ ఆఫ్ ద బాడీ సెల్స్, ఎస్పెషలీ ద వైటల్ ఆర్గన్స్ లైక్ ద హార్ట్ అండ్ ద బ్రెయిన్. సి, నిజానికి మనిషి శరీరం 190 years బతికేలా డిజైన్ చేయబడింది. కానీ మనుషులు సొంతంగా చేసుకునే స్లో పాయిజనింగ్ వల్ల చనిపోతారు. మేబీ ఆయన ఏదో డిఫరెంట్గా ట్రై చేసి ఉంటారు, అందుకే ఇన్ని సంవత్సరాలు బతుకున్నారేమో. కానీ మనకది తెలీదు కదా అతనే అని. అదే సార్, లెట్స్ కన్సిడర్ ద పాసిబిలిటీస్ అంటున్నా. ఓకే, సో బయాలజికలీ చెప్పాలంటే యూజువలీ ద ప్యాంక్రియాస్ టర్న్స్ అరౌండ్ సెల్స్ ఎవ్రీ 24 hours. స్టొమక్ లైనింగ్లో ప్రతి 3 రోజులు. అదే మొత్తం బాడీ అయితే 7 yearsలో రీప్లేస్ అవుతుంది. శరీరంలో చెత్త పేరుకుపోయి ఈవెన్చువల్గా అవయవాలు దెబ్బతింటాయి. ఒకవేళ ఏదో మ్యాజిక్ వల్ల అతనికి ఆ సెల్ రీప్లేస్మెంట్ అనేది కంటిన్యూస్గా ఉంటే, ఐ మీన్ అ పర్ఫెక్ట్ డీటాక్స్, అ పర్ఫెక్ట్ రిన్యూవల్ ఎప్పటికప్పుడు జరిగితే అతను ఒక చిరంజీవిలా బతుకుతాడు. సో ఇట్ ఈస్ పాసిబుల్. వెల్, ఆఫ్టర్ ఆల్ 1 century's magic is another century's science. So yeah, it may be possible. వీటి మీద ఏదైనా రీసెర్చ్ జరుగుతుందా? Of course, there are many. Hayflick limit is one. అది ఒక కాన్సెప్ట్ ఉంది. Of course, it's not completely proven yet, but అందులో మన డిఎన్ఏలో ఉండే ఎలిమెంట్స్ ఎలా రీప్లేస్ అవుతాయో అండ్ దాని ప్రకారం సెల్స్ రీప్లేస్మెంట్ అండ్ హౌ దే క్యాన్ బీ అ ఫ్యాక్టర్ ఫర్ ఏజింగ్ అనే టాపిక్స్ గురించి ఉంది. రీసెంట్గా మన ఆర్కియాలజీ ఫైండింగ్స్లో బయటపడ్డ ఎన్నో కొత్త విషయాలు ఈజ్ మేకింగ్ మీ, ఇన్ఫ్యాక్ట్ అస్, బిలీవ్ మోర్ ఇన్ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్. నాకు డౌట్ వచ్చినప్పుడు అశోక్కి చెప్తే హీ ఓన్లీ ఇన్సిస్టెడ్ మీ దగ్గరకు వద్దామని. ఈవెన్ దో హీ ఈజ్ నాట్ ఫ్రమ్ అవర్ డిపార్ట్మెంట్, హీ ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. మేబీ ఆ రామలింగ స్వామిగలు కనబడడం కూడా
ఒక సైన్ అనుకుంటా సార్. బట్ వై ఆర్ యూ సో క్యూరియస్ అబౌట్ దిస్ నిత్య? ఐ డోంట్ నో. ఐ ఫీల్ సమ్ ఫోర్స్ ఈస్ డ్రైవింగ్ మీ. ఐ కెన్ అండర్స్టాండ్, బట్ ఆ ఒక ఫోటోతో హౌ కెన్ యూ కంపేర్ ఇట్ టు రియాలిటీ? సార్ నా దగ్గర ఇంకో ఫోటో ఉంది సార్. మేబీ ఇది చూశాక మీరు కూడా క్యూరియస్ అవుతారేమో. డస్ దిస్ లుక్ ఫెమిలియర్ టు యూ సార్? ఓ యా, ఇట్ డస్. ఇది 1960s తీసింది, ఒక అమెరికన్ కోర్ట్లో. ఓకే, దట్ ఈస్ మై ఫాదర్ హూ వాజ్ అన్ అటర్నీ ఇన్ ద స్టేట్స్. ఎన్నిసార్లు చెప్పారు, ఇట్ వాజ్ ఆఫ్టర్ హిజ్ రిటైర్మెంట్ వీ కేమ్ బ్యాక్ టు ఇండియా అని. ఓ, మీరిద్దరూ ఒకేలా ఉన్నారే. పోలికలు కూడా బాగా మ్యాచ్ అవుతున్నాయి, ఏ తేడా లేకుండా. రే అశోక్, ఏం చేస్తున్నావు? ఇది 1920లోది. దీనికేమంటారు గౌతమ్ సార్? ఏం జరుగుతుందిరా సార్? ఏమంటారు సార్? ఈ ఫోటోలో ఉంది మీ తాతగారా? రేయ్, ఏం మాట్లాడుతున్నావు? వాట్ ద హెల్ అశోక్, ఏంటిదంతా? ఏం చేస్తున్నావు? 2 minutes ఏం మాట్లాడుకో. ప్రొఫెసర్ గౌతమ్, నటించొద్దు. మీరెవరో నాకు తెలుసు. నిత్య ద్వారా ఇక్కడికి వచ్చిందే మిమ్మల్ని రసాతలు తీసుకుపోవడానికి. అసుర శక్తి. అసుర శక్తి ఇప్పుడెందుకు పొంగుతుంది? సార్, ఏం జరుగుతుంది సార్? ఎవరు లేపుతున్నారు? ఏమైంది వాడికి? మీరేం మాట్లాడుతున్నారు? అసలు ఏం జరుగుతుంది? సార్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్. అసలు ఏం జరుగుతుంది సార్? మహాయుద్ధం చూసిన నాకు అలాంటి పరిస్థితి ఇంత త్వరగా ఏర్పడుతుంది అనుకోలేదు. మహాయుద్ధమా? అదేంటి? అసలు ఎవరు మీరు?
కలియుగంలో అసురశక్తి వదనానికి చిరంజీవులు కలిసే సమయం వచ్చింది. దానవుల దహనానికి చిరంజీవుల ఆగమనం.